అక్కడే అంత అద్భుతమైనటువంటి విజయం సాధించగలిగినప్పుడు, అది క్రాక్ చేయగలిగినప్పుడు ఎక్కడైనా కొట్టచ్చు. బీజేపీ వాళ్ళు ఒక కొత్త నినాదం తీసుకున్నారు. అంగ అంటే బీహార్, వంగ అంటే బెంగాల్, బంగ్లాదేశ్. సార్ మీరు చూడాల్సింది 2015 ప్రాంతంలో జిహెచ్ఎంసీ ఎలక్షన్ జరిగింది. బీజేపీకి చాలా స్ట్రాంగ్ ఉంది అన్నారు. ఎన్ని సీట్లు వచ్చాయి అప్పుడు? నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో టీబీజేపీ గేరు మార్చినట్టు కనబడుతోంది. అందరూ ఒకే మాటపై ఒకే తాటిపై ఉంటే విజయం సులభం అవుతుందని గ్రహించినట్టుగా కనబడుతోంది. దీంట్లో భాగంగానే తాజాగా బీజేపీ కేంద్ర అధిష్టానం కూడా రంగంలోకి దిగింది. దీంతో పర్టికులర్గా అందరూ నేతలు ఒకే మాటపై ఉన్నట్టు కనబడుతున్నారు. ఈ మధ్య బండి సంజయ్ అలాగే ఈటెల రాజేందర్ కూడా అటు ఢిల్లీలో ఇటు హైదరాబాద్లో కూడా కలుసుకోవడం ఒక సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా మారింది. త్వరలో జిహెచ్ఎంసీ ఎన్నికలు జరగబోతున్నాయి. జిహెచ్ఎంసీ ఎన్నికల తర్వాత ఇక 2028లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలకు కూడా ఇప్పటి నుంచే టీబీజేపీ గ్రౌండ్ ప్రిపేర్ చేస్తున్నట్టు చాలా సీరియస్గా కసరత్తు మొదలుపెట్టినట్టుగా తెలుస్తోంది. అసలు టీబీజేపీలో ఈ మార్పు ఏంటి? నిజంగానే అంతా సద్దుమణిగిపోయిందా? కొంతకాలం స్తబ్దుగా ఉంది అనుకున్నటువంటి టీబీజేపీలో ఒక్కసారిగా కొంత యాక్షన్ కనబడుతోంది. నాతో స్టూడియోలో ఉన్నారు రాజకీయ విశ్లేషకులు పేగేటి ప్రసాద్ గారు. ప్రసాద్ గారు నమస్తే. నమస్కారం రాజు గారు. ఒక్కసారిగా మార్పు వచ్చినట్టు కనబడుతోంది. ఎందుకంటే టీబీజేపీలో లీడర్స్కి ఏం కుదవలేదు. 8 మంది ఎంపీలు ఉన్నారు, 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అందరూ కూడా గట్టి వాళ్ళే, ఫైర్ బ్రాండ్ లీడర్స్ లాంటి వాళ్ళే. ఈటెల రాజేందర్ గారు, రఘునందన్ గారు, బండి సంజయ్, ఇక ధర్మపురి అరవింద్, తక్కువేం లేదు. రఘునందన్ రావు గారు. కాకపోతే విమర్శ ఏంటంటే ఎవరి గేమ్ వాళ్ళు ఆడుతున్నారు కానీ ఇండివిజువల్గా ఒక టీమ్ గేమ్ కనిపించట్లేదు అనేది ఒక విమర్శ ఉంది. బట్ ఈ మధ్యకాలంలో ఆ కోర్స్ కరెక్షన్ జరిగినట్టు కనబడుతోంది. అటు ఢిల్లీలో కానీ ఇక్కడ తెలంగాణలో చూసుకున్నప్పుడు కూడా ఈటెల రాజేందర్ గారు బండి సంజయ్ గారి ఇంటికి వెళ్ళడము, ఆయన ఇక్కడికి రావడం, మధ్యలో లక్ష్మణ్ గారు ఏదో మొత్తానికి సయోధ్య కలిపినట్టు కనబడుతుంది. ఏంటి అసలు ఏం జరుగుతుంది అంటే బెంగాల్ ఎలక్షన్స్ తర్వాత కలిసి ఉంటే కలదు సుఖం అనే విషయం ఇప్పుడు తెలంగాణ బీజేపీ వాళ్ళకి బోధపడినట్టు అనిపిస్తోందండి. ఓకే, అంటే దాంట్లో సునీల్ బన్సల్ గారి పాత్ర, అభయ్ కుమార్ పాటిల్ గారి పాత్ర చాలా పెద్దది ఉంటుంది. అలాగే అంటే సామ దాన దండోపాయాలు అన్నింటినీ ఉపయోగించినట్టు అనిపిస్తోంది. అయితే ఇక్కడ చూడాల్సింది ముఖ్యమైనది ఏంటంటే ఏమేమి మెజర్స్ తీసుకుంటున్నారు. అంటే రామచంద్రరావు గారిని వచ్చినప్పుడు ఆయన్ని మిగతా పార్టీ వాళ్ళు ఘోరంగా విమర్శించారనమాట. ఇష్టం వచ్చినట్టు అనేసారు. అంటే వారికి ఆయన అజాత శత్రువు అని పేరు ఉంది, హీఈస్ వెల్ రెస్పెక్టెడ్. అటువంటి వారిని డమ్మీ అనడము ఇటువంటివన్నీ చాలా ఘోరంగా చాలా తక్కువ చేసి మాట్లాడారు. కానీ మనం చూసుకుంటే ఆయన ఆర్గనైజేషన్ పరంగా ఏ కమిటీలని లేకపోతే సెల్స్ని అపాయింట్మెంట్ చేయడము, మొత్తం ఆన్ ద గ్రౌండ్ వచ్చి ఫైట్ చేయడము, అరెస్ట్ కూడా అయ్యారు, అవి చేస్తూ వచ్చారు. కానీ లీడర్ల మధ్య సఖ్యత లేదు అనే విమర్శ ఎప్పటి నుంచో ఉంది బీజేపీకి. అంటే 8 లోక్సభ సీట్లు గెలిచిన తర్వాత పార్టీ ఏది అనేది చాలా పెద్ద సమస్యగా ఉంటే దాని మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టినట్టు ఉంది కేంద్రం కూడా. ఇది వరకు అందరూ సరే ఏమున్నా మా మోదీ గారే గెలిపిస్తారు అనుకున్న వాళ్ళకి కూడా విషయం అర్థమైంది. మోదీ గారే కాదు, వారితో పాటు మనం కూడా చేయాల్సిన పని చాలా ఉంది, మనం కూడా పని చేయాలి అన్నది ముఖ్యమైనది. వాళ్ళకి బాగా బోధపడినట్టుంది. సో అందు గురించి ఎప్పటి నుంచో అంటే బీజేపీకి నేను అనుకోవడం తెలంగాణలో సంస్థాగతంగా 34-37 డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి వాళ్ళకి ఆర్గనైజేషన్ పరంగా. 3 డిస్ట్రిక్ట్లకి వాళ్ళు ప్రెసిడెంట్లను అపాయింట్ చేయలేకపోయారు. అంటే 2 వచ్చేసరికి ఒకటి మల్కాజిగిరికి, ఇంకోటి వచ్చేసరికి కరీంనగర్కి. అయితే ఇంకోటి ఏంటంటే ఈ వికారాబాద్లో ఏదో సమస్య వచ్చింది, అక్కడ ప్రెసిడెంట్ గారు వారు రిజైన్ చేసేయడం జరిగింది. ఈ 3 ప్రెసిడెంట్లను అపాయింట్మెంట్లు అయిపోయింది. అయితే ఇక్కడ చూడాల్సిన అంశం ఏంటంటే అట్లీస్ట్ ఆప్టిక్స్కి వీళ్ళందరూ అసలు లీడర్స్ ఉన్నారు, కలిసి పనిచేస్తున్నారు. మిగతా రైల్వే మినిస్టర్ గారిని వెళ్ళి కలుస్తున్నారు, అందరు కలిసి మాకు తెలంగాణకి ఏం కావాలో దాని గురించి మేము ఫైట్ చేస్తున్నాం, నిధులు తెచ్చుకుంటున్నాము అనే ప్రయత్నం చేస్తున్నారు వీళ్ళు అని అంటే పబ్లిక్లో ఒక ఇమేజ్, మంచి ఇమేజ్, ఒక పాజిటివ్ ఇమేజ్ తీసుకెళ్లే ప్రయత్నం అయితే చేస్తున్నారు బీజేపీ. అది ఎంతవరకు సఫలీకృతం అవుతుంది అనేది మనం వేచి చూడాలి. ఎందుకంటే
ఏదో కలిసి భోజనం చేశారు కాబట్టి అందరు కలిసిపోయారని చెప్పడం కష్టము. ఎందుకంటే నాయకులు కలిసిపోయినంత ఈజీగా కింద గ్రౌండ్లో కూడా కలుస్తారా, ఆచరణలో వచ్చేసరికి ఎంతవరకు అవుతోంది అన్న అంశం ముఖ్యం. అయితే ఇక్కడ చూసుకోవాల్సింది ఏంటంటే దానికి పార్టీలో ఉండే పెద్దల బాధ్యత ఏంటి. సరే, ఎప్పటి నుంచో మరి లక్ష్మణ్ గారు ఉన్నారు, కిషన్ రెడ్డి గారు ఉన్నారు, మిగతా అనుబంధ సంస్థలకు ఎలా వాళ్ళు కాంట్రిబ్యూట్ చేస్తున్నారు. ఎందుకంటే బీజేపీలో వచ్చే సమస్యలు కూడా ఏంటంటే కొత్త పాత వివిధ సమస్యలు చాలా ఉన్నాయి. తర్వాత పక్క పార్టీ నుంచి వచ్చారు, సంస్థాగతంగా కూడా చాలా ఉన్నాయి సమస్యలు. వీటిని ఎలా అధిగమిస్తారు, అట్లీస్ట్ చూపించిన ఒక ఫస్ట్ మూవ్ అయితే మంచి మూవ్ వెళ్ళింది ప్రజల్లోకి. కానీ బీఆర్ఎస్ పరిస్థితి ఏంటి, కాంగ్రెస్ పరిస్థితి ఏంటి, అవి కూడా ఇంపార్టెంట్. సో బీజేపీకి ఎప్పుడు చాలా మంది అంటే బండి సంజయ్ గారి కంటే ముందు బీజేపీకి ఎటువంటి ఇమేజ్ ఉండేదంటే జీహెచ్ఎంసీకే పరిమితమైన బీజేపీ. బండి సంజయ్ గారు వచ్చిన తర్వాత స్టేట్ ప్రెసిడెంట్గా చేసినప్పుడు ఉత్తర తెలంగాణలో చాలా బలోపేతం అయ్యింది. ఇంకా బీజేపీకి వీక్నెస్ అంటే చెప్పాలంటే మనకి దక్షిణ తెలంగాణ లేకపోతే ఈ ఖమ్మము లేకపోతే ఈ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో నల్గొండ ఇక్కడ కూడా వీకే బీజేపీ. సో అందు గురించి దీన్ని ఎలా అధిగమిస్తారు అనేది మనం చూడాలి. అయితే మీరు అడిగింది ఏంటంటే జిహెచ్ఎంసీ ఎలక్షన్స్కి ఇప్పుడు ఇమీడియట్గా ఏమొస్తుంది. ఒకటి మనం చూసుకోవాల్సింది ఏంటంటే సరే వీళ్ళందరూ కలిసిపోతే ఇమీడియట్ రిజల్ట్ ఉంటుందంటే ఉండదు. మనం మిగతా ఏం జరుగుతోంది, ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ జరుగుతోంది కదా, దాంట్లో ఎంతమంది ఇల్లీగల్ ఓటర్స్ డిలీషన్ అయిపోయారు. ఒకవేళ బీజేపీ సపోర్టర్లు వాళ్ళు కూడా డిలీట్ అయితే వీళ్ళు సంస్థాగతంగా ఎంత బాగా పనిచేస్తున్నారు. అట్లీస్ట్ వీళ్ళు ట్రైనింగ్ మీటింగ్లు ఇవన్నీ మాత్రం చాలా బాగా పెట్టుకున్నారు, అవన్నీ మీడియాలో కూడా బాగా వస్తుంది. కానీ ఆన్ ద గ్రౌండ్ ఎంత ఎఫెక్టివ్ వెళ్తోంది అనేది కూడా మనం చూడాలి. నెక్స్ట్ చూడాల్సింది ఏంటంటే జిహెచ్ఎంసీలో మామూలుగానే వీళ్ళకి పట్టు ఉంటుంది కదా, పట్టు ఉంది కానీ పవర్లో లేరు. కానీ జిహెచ్ఎంసీ అనగానే అర్బన్ ఏరియాస్లో బీజేపీకి సహజంగానే పట్టు ఉంటుంది కదా సార్. మీరు చూడాల్సింది 2015 ప్రాంతంలో జిహెచ్ఎంసీ ఎలక్షన్ జరిగింది, బీజేపీకి చాలా స్ట్రాంగ్ ఉంది అన్నారు. ఎన్ని సీట్లు వచ్చాయి అప్పుడు? 2, 3 వచ్చాయి, అంతే, దాని మించి రాలేదు. అప్పుడేంటి, టీడీపీతో కలిసి ఉండి కంటెస్ట్ చేసి 5 ఎమ్మెల్యేలు ఇక్కడ ఉన్నారు. అయినప్పటికీ 3, 4 కలిసే అప్పుడు కేటీఆర్ పెద్ద హీరోగా చూపించేశారు. అయితే ఇక్కడ మళ్ళీ తర్వాత వీళ్ళు సీరియస్గా తీసుకుని ఫైట్ చేసి 47 సీట్లు అయినా గెలిచారు జిహెచ్ఎంసీలో. ఇప్పుడు విభజన జరిగింది, ఆ విభజన మీద చాలా కోర్టు కేసులు కూడా నడిచాయి. ఎందుకంటే ఒక వార్డులో ఏమో 60,000 ఓట్లు ఉన్నాయి, ఇంకో వార్డులో ఏమో 10,000 ఓట్లు ఉన్నాయి అంటున్నారు. అది ఎక్కడ లాజిక్, ఆ డిస్కషన్ కూడా అవుతోంది. సో ఈసారి ఏదైతే ఉందో అయిన తర్వాత మనకి ఓటర్స్ లిస్ట్ పబ్లిష్ అయిన తర్వాత ఎలా విభజన జరిగింది వార్డ్స్ అనేది చూసుకొని, ఇప్పుడు ఎందుకంటే 3 అయ్యాయి. ఇప్పుడు మల్కాజిగిరి ఒకటి అయింది, మామూలు యాక్చువల్ హైదరాబాద్ ఒకటి అయింది, సైబరాబాద్ ఇంకోటి అయింది, 3 అయ్యింది. సో ఎలా ఉండబోతుందని చెప్పండి. దాంతోపాటు ఇప్పుడు ఏంటి, బీసీ రిజర్వేషన్ కూడా ఇస్తామంటున్నారు. అది ఎలా జరగబోతోంది ఏంటి అని చెప్పడం చాలా కష్టము. కానీ క్యాండిడేట్స్ ఆర్ మోర్ ఇంపార్టెంట్, సైమల్టేనియస్గా జరుగుతాయి. లాస్ట్ టైం చేసినట్టు కేసీఆర్ గారి హయాంలో ఎక్కువ సమయం ఇవ్వకుండా 15 రోజుల్లోనే ఎలక్షన్ కానిచ్చేశారు. కానీ వారికి దురదృష్టం ఏంటంటే అప్పుడు బాగా వర్షాలు వచ్చేసి హైదరాబాద్లో వరదలు రావడంతో విపరీతమైన నెగిటివిటీ వచ్చేసింది. దాంతోపాటు బీజేపీ కూడా ఊపందుకొని పెద్ద అంటే తీవ్ర విస్తృత స్థాయి క్యాంపెయినింగ్ చేశారు అప్పుడు. ఇప్పుడు కూడా అలాగే చేస్తారా అనేది చూడాలి. ఎందుకంటే జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ అనేది బీజేపీలో 4 ఎంపీలకి చాలా టెస్ట్ అండి. ఒకటి కిషన్ రెడ్డి గారికి, వారి మినిస్టర్ కూడా, రఘునందన్ రావు గారు, ఇంకా ఈటల రాజేందర్ గారు, ఇంకా కొండ విశ్వేశ్వర రెడ్డి గారు, ఇంకా మనం చూసుకుంటే లక్ష్మణ్ గారికి కూడా అంటే రాజ్యసభ ఎంపీ వేరే ప్రాంతం నుంచి అయినా వారికి కూడా ఇది చాలా పరీక్ష సమయం, నియోజకవర్గాల పరిధిలో వస్తాయి. అవునవును, ఈ 5 ఎంపీలకి చాలా పరీక్ష సమయం. మిగతాది కరీంనగర్ లేకపోతే వరంగల్లో కూడా అవుతుంది. అక్కడ చాలా మటుకు బండి సంజయ్ గారికి ఎక్కువ ఉంటుంది అక్కడ రెస్పాన్సిబిలిటీ. సో అందుగురించి మనం చూడాలి. నిజామాబాద్లో అరవింద్ గారు డెలివరీ చేశారు, రిజల్ట్స్ బాగానే వచ్చాయి అక్కడ. మిగతా ఇక్కడ ఏమవుతుంది జిహెచ్ఎంసీ అనేది మనం ఇంకా వేచి చూడాలి.
సో అప్పుడు మనకి ఆ ఓటర్ లిస్టు ఆ డివిజన్ బట్టి మనకు కరెక్ట్గా తెలుస్తుంది. అయితే మీరు అడిగింది ఇంకోటి, అసెంబ్లీ ఎలక్షన్స్ ఏమవ్వబోతోంది నెక్స్ట్. ముఖ్యంగా ఇంత పెద్ద నాయకులు ఉన్నారంటే వాళ్ళకి కావాల్సిన క్యాండిడేట్లకి అంటే వాళ్ళకి సపోర్టింగ్ ఎప్పటి నుంచో ఉండి. మీరు ఇందాక ఒక మాట అన్నారు ప్రసాద్ గారు, అసెంబ్లీ ఎన్నికల ప్రస్తావన వచ్చింది కాబట్టి బెంగాల్ అయిపోయింది, బీహార్ అయిపోయింది. బీహార్లో కంటే కూడా బెంగాల్లో రావడం అనేది ఒక పెద్ద మోరల్ బూస్టర్. అవును, చాలామంది అసలు పెదవి విరిచారు. అవును, ఇక్కడ కష్టం అది చాలా. దాంట్లో నేను కూడా ఉన్నాను. ఫస్ట్ లో నేను వస్తున్నాను అనుకోలేదు. బీజేపీ 100 సీట్లు దాటితే గొప్ప అనుకున్నాను. సడన్గా షిఫ్ట్ అయింది, ఒక హిస్టారికల్ విక్టరీ అక్కడ కొట్టింది. సో డెఫినెట్గా ఉత్సాహం ఉంటుంది. సో బెంగాల్ తర్వాత బీహార్ తర్వాత ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ సౌత్లో పాగా వేయాలంటే వీళ్ళకి అవకాశం ఉన్నది, బీజేపీకి అవకాశం ఉన్నది తెలంగాణ 2028. బెంగాల్కి ఇక్కడికి సిమిలారిటీ సారూప్యత ఏమైనా ఉంది అక్కడ? ఎందుకంటే ఏ స్టేట్ ఏ రాష్ట్రం ఎలక్షన్ ఆ రాష్ట్రాన్ని సెపరేట్గానే చూడాలి. అక్కడ ఉండేటువంటి స్థానిక పరిస్థితులు, అక్కడ ఉండే రకరకాల ఈక్వేషన్స్ ఉంటాయి కదా. సారూప్యత ఏమైనా ఉందా? అంటే అక్కడే అంత క్రిటికల్ ప్లేస్లో కొట్టగలిగినప్పుడు ఇక్కడ ఎందుకు సార్ట్అవుట్ చేయాలని ఒక లాజిక్ ఉంటుంది. బెంగాల్లో భారతీయ జనతా పార్టీ విజయదుందువి మోగించిన తర్వాత రేపటి మజిలీ తెలంగాణ గెలుచుకోవాలనేటువంటి సంకల్పం స్వయంగా నరేంద్ర మోడీ గారే సంకల్పించి వారు బెంగాల్ ఎన్నికల ఫలితాల తర్వాత మొట్టమొదటిగా తెలంగాణ రాష్ట్రానికి రావడం జరిగింది. వారితో పాటుగా ఎన్నో సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రంలో పార్టీని గెలిపించాలని చెప్పి ఆలోచన చేసినటువంటి మా అమిత్ షా గారు కావచ్చు, భారతీయ జనతా పార్టీ నేషనల్ ప్రెసిడెంట్ గా ఎన్నికైనటువంటి నితిన్ నబీ గారు 3 రోజుల పాటు తెలంగాణ రాష్ట్రంలో పర్యటన చేసి కార్యకర్తలని నాయకులని సమాయత్తపరచడమే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ బెంగాల్లో ఎట్లయితే గెలుచుకున్నామో అదే తరహాలో గెలుచుకోవాలనేటువంటి సంకల్పం మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. బీజేపీ వాళ్ళు ఒక కొత్త నినాదం తీసుకున్నారు. అంగ అంటే బీహార్, వంగ అంటే బెంగాల్, బంగ్లాదేశ్, ఇంకా కళింగ అంటే ఒరిస్సా అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు త్రిలింగ తెలంగాణ. సో అంగ, వంగ, కళింగ, త్రిలింగ. సో త్రిలింగ అనేది నెక్స్ట్ మా టార్గెట్ అంటున్నారు. అయితే ఒకటి మీరు బెంగాల్కి తెలంగాణకి సిమిలారిటీస్ చూసుకోవాల్సింది ఏంటంటే ఒకటి ఏంటంటే అక్కడ ఇంకా చాలా కష్టం. అంటే ఎందుకంటే బీజేపీ సపోర్టర్ అంటే వాడికి ప్రాణహాని ఉంది. అక్కడ తెలంగాణలో అంత తీవ్రత ఏం లేదు. ఇంకోటి పెద్ద టాస్క్ ఏంటంటే అక్కడ 30% పైన ఉంటారా ఉంటారు. ముస్లిం పాపులేషన్ వాళ్ళకి ఓట్లు రావు. సో ఇక్కడ మనం పాత నగరం చూసుకుంటే తప్ప మిగతా అంత చోట అంత ముస్లిమ్స్ అంత ప్రభావంగా ఓట్లు వేసేంత ఇదేం లేదు ఇక్కడ. అయితే ఇక్కడ సిమిలారిటీస్ ఏంటంటే అక్కడ కూడా కొత్త పాతగా విడిపోయారు. అక్కడే ఉన్నాయి గ్రూపులు ఉన్నాయి. ఎందుకంటే తర్వాత సువేందు అధికారి గారు వచ్చారు, మిగతా ఆయన పేరు వీరు కూడా ఉండేవారు, సమీక్ భట్టాచార్య గారు. ఆయన ఇక్కడ రామచంద్రరావు గారు ఆల్మోస్ట్ ఒకళ్ళే, వాళ్ళు అజాత శత్రువులు. సో అందు గురించి బండి సంజయ్ లాగా అక్కడ ఇంకో ఉన్నారు, వాళ్ళ పేరు మర్చిపోయాను, దీపక్ ఘోష్ అనుకుంటా, దిలీప్ ఘోష్. సో వారు కూడా అగ్రెసివ్గా క్యాంపెయినింగ్ చేశారు. సో అక్కడ ఆ సమస్యలు అక్కడ ఇక్కడ సేమ్ ఉన్నాయి. అక్కడ సునీల్ బన్సల్ ఉన్నారు, ఇప్పుడు ఇక్కడ సునీల్ బన్సల్ వచ్చారు కాబట్టి సరే ఆ స్ట్రాటజీని ఇంప్లిమెంట్ చేస్తారని అనుకోవచ్చు. కానీ బీజేపీ తెలంగాణకి ఫస్ట్ అంటే బీజేపీ తెలంగాణ కంటే బీజేపీ సెంట్రల్లో ఉండే వాళ్ళకి పెద్ద అగ్ని పరీక్ష ఏమవుతుందంటే కర్ణాటక ఎలక్షన్స్ అవుతుంది. సో కర్ణాటక ఎలక్షన్స్లో గెలుపు ఓటమిల తర్వాత వాళ్ళకి ఇంకా మోరల్ బూస్ట్ వస్తుంది. కర్ణాటక ఎప్పుడు? అది 2027 మేలో అనుకుంటా. తెలంగాణ కంటే ముందే 2028 మేలో ఉంటుంది, ఏప్రిల్ మేలో ఉంటుంది. తెలంగాణలో వచ్చేసరికి 2028 నవంబర్ డిసెంబర్ పీరియడ్లో ఉంటుంది. అంటే ఒక 6 నెలలు ముందట ఉంటుంది అక్కడ ఎలక్షన్. సో అందుగురించి వాళ్ళకి అది ఒక పెద్ద అగ్ని పరీక్ష అవుతుంది. అయితే ముఖ్యంగా చూసుకోవాల్సింది బీజేపీకి గెలుపు గుర్రాలు ఎన్ని ఉన్నాయి అంటే అట్లీస్ట్ అసెంబ్లీ ఎలక్షన్స్లో నుంచోబెడితే స్ట్రాంగ్ ఫైట్ ఇచ్చే క్యాండిడేట్లు ఎంతమంది ఉన్నారు అనే అంశం చూసుకుంటే 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. రాజాసింగ్ గారు సరే అటు ఇటు ఉన్నా సరే 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. 8 మంది ఎంపీలు స్ట్రాంగ్గా ఉన్నారు. కొంతమంది చాలా స్ట్రాంగ్గా కంటెస్ట్ చేసి సెకండ్ పొజిషన్లో ఉండే వాళ్ళు కూడా ఉన్నారు. సో ఎప్పుడైతే ఈ సంఖ్య పెరుగుతుందో
అంటే ఒక 50-60 వరకు వస్తుందో, బీజేపీ ఇలాగే యునైటెడ్గా ఉండే పిక్చర్ కంటిన్యూ చేస్తారో, నేషనల్ నెరేటివ్లో పెద్ద ఏమీ యాంటీ ఇన్కంబెన్సీ ఉండకుండా ఉంటుందో, ఒకవేళ యూపీ ఎలక్షన్స్ గెలిచిందంటే అదే ఊపులో ఉంటారు ఇంకా బీజేపీ. అంటే ఒకటి మీరు ప్రసాద్ గారు మీరు అన్నట్టుగా ఎంతమంది సమర్థవంతులైనటువంటి గెలుపు గుర్రాలు ఎన్నున్నాయని అంటున్నారు కదా, ఒక వేవ్ వచ్చినప్పుడు అభ్యర్థితో సంబంధం లేకుండా ఓట్లు పడిపోతాయి. కరెక్ట్. ఒక వేవ్ వచ్చినప్పుడు ఈవెన్ అక్కడ వైసీపీ టైంలో అప్పుడు జగన్ గెలిచినప్పుడు కూడా అనామకులే, అంటే రాజకీయంగా పెద్దగా అసలు ఏం పెద్దగా బలమైనటువంటి అభ్యర్థులు కాని వారు కూడా వేవ్లో కొట్టుకొచ్చేసారు. 150+ వచ్చేసి. కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. ఈవెన్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఈ కూటమి వచ్చినప్పుడు కూడా అలాగే ఉంటుంది. సో ఒక వేవ్ వచ్చినప్పుడు అలాగే ఉంటుంది. ఈవెన్ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ గెలిచినప్పుడు కూడా 6 నెలల ముందు పరిస్థితి ఒకలా ఉండేది. బీజేపీకి రావాల్సినటువంటి అవకాశము, దక్కాల్సినటువంటి అవకాశము కాంగ్రెస్ గద్దలాగా తన్నుకుపోయింది అనేటువంటి ఒక వెర్షన్ కూడా ఉన్నది. అంటే బండి సంజయ్ కష్టపడిందంతా ఒక బంగారు పళ్ళల్లో పెట్టి కాంగ్రెస్కి ఇచ్చినట్టు. బండి సంజయ్ గారి కష్టం అంతా తీసుకెళ్ళి అక్కడ కాంగ్రెస్ తనుకుపోయింది. లాస్ట్ మినిట్లో వచ్చి వాళ్ళు క్రెడిట్ 6 గ్యారంటీలు అన్నారు, మొత్తం 60 సీట్ల పైన కొట్టుకెళ్ళి. కాబట్టి అలాంటి ఏమైనా క్రియేట్ అయ్యే ఛాన్స్ ఉంటే డెఫినెట్గా ఇంకా టైం కూడా ఉంది కాబట్టి అసెంబ్లీకి ఈ అభ్యర్థులతో పెద్దగా సంబంధం ఉండదు. అలాంటి అట్మాస్ఫియర్ క్రియేట్ చేయాలంటున్నాను. అది డెఫినెట్లీ ఉందండి. అది ఆ అట్మాస్ఫియర్ క్రియేట్ చేస్తారని అనుకోవచ్చు. ఎందుకంటే బెంగాల్లో కూడా ఎవరు ఊహించలేదు, లాస్ట్ 3-4 మంత్స్లో మారిపోయింది. సో అందుగురించి ఈ నెరేటివ్ ఎలా జరుగుతుంది అనేది ఇంకా ఇట్స్ టూ ఎర్లీ టు సే. నేను యూపీ ఎలక్షన్స్ అలాగే కర్ణాటక అసెంబ్లీ ఎలక్షన్స్ ఏమవుతుందో అయిన తర్వాత మన తెలంగాణలో ఏమవుతుందో అసెంబ్లీ చెప్పచ్చు. జీహెచ్ఎంసీ నేను అనుకోవడము ఈ విభజన మీదే ఆధారపడి ఉంటుంది. ఎలా డివిజన్ చేస్తారు ఏంటి, ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివ్యూ అయిన తర్వాత ఎలా వస్తుందో ఆ ఓటర్ లిస్టులు, లేకపోతే దాని మీద ఆధారపడి ఉంటుంది. క్యాండిడేట్లు బీజేపీ ఎప్పటి నుంచో ఉంది, జీహెచ్ఎంసీ చాలా స్ట్రాంగ్గా ఉంది కాబట్టి మనం ఇంకా వీ నీడ్ టు సీ హౌ ఇట్ గోస్. కానీ ఒకట్లేండి ప్రసాద్ గారు, అంటే బెంగాలే కొట్టగలిగినప్పుడు, అంటే ఒక ఏమంటే అందరి ద్రాక్షలాగా కొరకరాని కొయ్యలాగా బీజేపీకి చాలా సంవత్సరాల పాటు, ఎన్ని సంవత్సరాలు, 30 సంవత్సరాల లేదు కదా బీజేపీ ఎప్పుడు లేదు కదా, 30% పైగా ముస్లిం ఓటర్లు ఉన్నటువంటి రాష్ట్రంలో పవర్లోకి, అందులోకి థంపింగ్ 206 200 పైన అక్కడే అంత అద్భుతమైనటువంటి విజయం సాధించగలిగినప్పుడు, అది క్రాక్ చేయగలిగినప్పుడు ఎక్కడైనా కొట్టచ్చు. ఆ కాన్ఫిడెన్స్ వచ్చింది వాళ్ళకి, వచ్చింది. సో చూద్దాం. ఇప్పుడు జిహెచ్ఎంసీని మీరు చూసుకుంటే అండి, ప్రత్యేకించి అంత పెద్ద అభివృద్ధి కార్యక్రమాలు ఏం జరిగాయి కాంగ్రెస్ గవర్నమెంట్లో, అవి కూడా ఎక్స్పోజ్ చేయాలి కదా. ఎందుకంటే ఎక్కడ చూసినా సరే రోడ్డుకి ఎక్కడో ఏదో ప్యాచ్ వర్క్ చేస్తున్నారు, కానీ యాక్చువల్ రోడ్డు ఎక్కడ పడింది, లేకపోతే స్టార్ట్ చేసిన వర్క్స్కి ఎక్కడ ఎండ్ అయింది, ఏం లేదు. ఆ సమస్యలు ఉన్నాయి ఇప్పుడు. సో అందు గురించి ఆ వ్యతిరేకతను బీజేపీ క్యాష్ చేసుకుంటోందా, ప్రజలకు చెప్పగలగాలి. బీజేపీ చెప్పలేకపోతోంది, బీఆర్ఎస్ కూడా చెప్పలేకపోతోంది. ఎస్పెషల్లీ అర్బన్లో కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఏం జరిగింది, అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఏం చేశారు, మున్సిపల్ దాంట్లో అనేది ఎవరు చెప్పలేకపోతున్నారు కదా. సో అందు గురించి ఇది చూడాలి, అంటే వీళ్ళు ఎలా క్యాష్ చేసుకోగలుగుతారని మనం ఇంకా వేచి చూడాలి. వీళ్ళు యాక్షన్ ప్లాన్ బట్టి ఉంటుంది. ఇప్పుడు బీఆర్ఎస్కి కాంగ్రెస్కి ప్రత్యామ్నాయం మేమే, బీఆర్ఎస్ కాదు అని వాళ్ళకు వెనక్కి నెట్టి మేమే, మమ్మల్ని నమ్మండి అని చెప్పి ప్రజలకు ఒక భరోసా, ఒక నమ్మకాన్ని బిల్డ్ చేయగలిగితే డెఫినెట్గా ఆ అట్మాస్ఫియర్ అట్మాస్ఫియర్ ప్రతి బీజేపీ క్యాండిడేట్ ఆర్ బీఆర్ఎస్ క్యాండిడేట్, అపోజిషన్ క్యాండిడేట్ వాళ్ళకి ఏంటంటే ఒక కౌన్సిలర్గా ఎలక్ట్ అయితే వాళ్ళు ఏం చేయగలుగుతారు అనేది ఫస్ట్ క్లారిటీ వాళ్ళకు ఉండాలి. సో లేకపోతే సింపుల్, వీళ్ళు ఏమంటారు, మేము పవర్లో ఉన్నాము, మాకుండే కార్పొరేటర్ని మీరు ఎలక్ట్ చేసుకోండి, మీకు ఇంకా డెవలప్మెంట్ చేస్తామంటారు. వాళ్ళు ఏదైనా ఒక వినూత్నమైన పద్ధతిలో వెళ్ళాలేమో. మేబీ ఇప్పుడు గతంలో అంటే ఆయన సక్సెస్ కాలేదు, కానీ జేడి లక్ష్మీనారాయణ గారు అప్పట్లో అక్కడ వైజాగ్లో పోటీ చేసినప్పుడు అనుకుంటా, నేను ఏమేమి ఇస్తానని చెప్పి బాండ్ పేపర్ మీద రాసిచ్చి ఇది చేస్తాను, నేను ఇది చేయకపోతే సంథింగ్ ఏదో రాజీనామా చేసి ఆటోమేటిక్గా సంథింగ్ ఏదో అలాంటిది ఏదో ఇచ్చారు. అట్లా ఏదైనా సంథింగ్ ఏదో కొత్తగా ప్రజలకి వీళ్ళు నమ్మొచ్చు అనేటువంటి ఒక ట్రస్ట్ బిల్డ్ చేయగలిగితే ఓటర్లలో డెఫినెట్లీ గేమ్ చేంజర్ అవ్వచ్చు. ఎనీవే చూద్దాం. ఇట్స్ టూ ఎర్లీ టు ప్రెడిక్ట్ ఆన్ 2028, బట్ జీహెచ్ఎంసీలో ఎలా ఉంటుందో చూద్దాం. కరెక్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రసాద్ గారు. ఓకే అండి, నమస్కారం. నమస్తే. మరి మా ప్రేక్షకులను కూడా అడుగుతున్నా, బీజేపీ ప్రస్తుతానికైతే స్పీడు దూకుడు పెంచినట్టుగానే కనబడుతోంది. మరి ఇది నిజంగా ఏ మేరకు ఏ డైరెక్షన్లో వెళ్తోంది అనేది
మీరు చెప్పాలి, మీ ప్రేక్షకులుగా మీరు కూడా చెప్పాలి. ఇక్కడ గెలవాలి అంటే, ఇక్కడ పవర్లోకి రావాలంటే బీజేపీ యాక్షన్ ప్లాన్ ఎలా ఉండాలని మీరు అనుకుంటున్నారు? కామెంట్స్లో పెట్టండి. వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. జై హింద్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.